వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రీడి కోసం పొట్టుగా కొట్టుకున్న మహిళలు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అంబులెన్స్ల కొరత. బ్రిడ్జిపై బైక్లతో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆకతాయిలు. గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి. ఇసుక బుకింగ్ మరింత సులభతరం. కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. ఇక వివరాల్లోకి వెళ్తే, జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్. నారసింగి పోలీసు అధికారులకి, అదేవిధంగా కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్. ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకు ముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి గాని, ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి గాని చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్ కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు ఇష్టికి ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్ కే చెడపేరుస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్ గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంట్రకేషన్ చేయాలి. ప్రేమ ఇంట్రకేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుని రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తి చేస్తుందని పేర్కొంటూ, తాను గతంలో యువగలం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే గ్రామ ప్రజల ఆనందోత్సవాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం తనకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు.
హాస్పిటల్ లోపల ఉన్నాం. బెల్లంపల్లి మండలం కర్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములు కాపాడి భవిష్యత్ తరాల అవసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో తానా సెంటర్ సమీపంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి 115 సంవత్సరాల పురాతన ఇరుకు వంతెన వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు గురవుతున్నారు. వంతెనకు ఇరువైపులా ఉన్న తూములు భారీ వాహనాలు మలుపు తిరిగేటప్పుడు అవి విరిగిపోయి వాహనదారులకు మరింత ప్రమాదకరంగా మారిందంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా శిథిల స్థాయికి చేరుకున్న ఇరుకు వంతెన గురించి ఏ ప్రభుత్వం గాని నాయకులు గాని పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం శిథిల స్థాయికి చేరుకున్న వంతెనపై దృష్టి సాధించి తొందరగా నూతన వంతెనను నిర్మించాలని గోకవరం గ్రామ ప్రజలు, వాహనదారులు అలాగే ప్రయాణికులు కోరుతున్నారు. కోరమండల్ గేట్ ఎదురుగా మరియు గాజువాక డిపో ఎదురుగా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు చేతుల మీదుగా అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. పేదవారితో కలిసి ఆయన కుటుంబ సమేతంగా భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్, అధికారులు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషాలు ఉండండి. సార్ ఒక నిమిషాలు ఉండి పట్టుకోండి, అలా పట్టుకోండి. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. ఒకసారి సురేష్ రామ
దయాదుల మధ్య ఏర్పడిన భూ తగాదాల వల్ల విశ్రాంత రైల్వే ఉద్యోగి రాజేష్ అనే వ్యక్తిని దారి కాచి పట్టపగలే దారుణ హత్య చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కొత్తపల్లికి చెందిన రాజేశంకు తన సమీప బంధువులతో గత కొంతకాలంగా భూ తగాదాల వల్ల తరచూ గొడవలు జరుగుతుండగా గ్రామ శివార్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజేశంను వెంబడించి దయాదులు దారి కాచి బండరాయితో తలపై మోదీ హత్య చేశారని గ్రామస్తులు తెలిపారు. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య భూ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని మృతుని భార్య ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్కడ భూమి చూయించుతా భూముల కాడ లొల్లులు ఉన్నాయి. సార్ వస్తాడు, గిరిజవారి సారు కరెంటు అయిన వస్తాడు, అవి రెండు చూయించేస్తా అని చెప్పిండు. వచ్చిండు ఇది దాన్ని. ఇది ఎప్పటి నుండి నడుతుందమ్మా ఈ భూమి? ఈ భూములో 5-6 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. వాళ్ళకి నడువు 5-6 ఏళ్ళకి ఎక్కువ పంచాయతీలు అవుతున్నాయి, కేసులు నడుపుతాడు. అయితే ఇవాళ కరెంటు వాళ్ళు వస్తారు, ఆ కరెంటు వాళ్ళకు చూయించి ఆ భూమి ఎక్కువ చేసుకున్నారు. అక్కడ ఆ భూమి చూయించి వస్తా సార్ వస్తాడు అని వచ్చిండు. 12 అయింది వచ్చిండు. వచ్చినాక ఇక్కడ ఎప్పుడు పడ్డాడో నాకు తెలియదు. ఇవాళ నాకు చూసి చెప్పేదాకా తెలియదు. అనుమానం అంటే భూములలో అది బీజేపీ రాజయ్య అన్న, బీజేపీ రాజయ్య ఎక్కువ చేసుకున్నారు భూములు. ఆ ఎక్కువ ఉన్న భూమి నేను తీసుకోవాలి, సార్ వస్తాడు చూయిస్తా, భూమి కాడ చూయిస్తా, ఈ కరెంటు కాడ చూయిస్తా అన్నాడు. వచ్చిండు. ఇక వచ్చినాక ఈ పొలం కాడికి ఇంకా అక్కడ ఉన్నది మాకు ఎర్రగుంట కాడ. ఆడ ఎక్కువ చేసుకున్నారు భూమి, ఆడ సార్ వస్తాడు, ఆయనకు ఆడ చూయిస్తా, ఈడ కరెంట్ కాడ చూయిస్తాను, గాజుబాయి చూడు ఆడ చూయిస్తానని వచ్చిండు. ఇక్కడనే అయిపోయింది. అంటే కోర్టు వ్యవహారం ఉన్నది ఈ భూమి అని చెప్పి తెలిసింది. కోర్టు వ్యవహారం ఉన్నది, పంచాయతీలు నడిచినాయి, అన్ని జరుగుతున్నాయి. ఇలా పెద్ద సార్ వస్తాడు, కరెంట్ సార్ వస్తాడు, భూములు చూసే గిరిజవారి సార్ వస్తాడు, ఆడ భూమి చూపిస్తా, ఈడ కరెంట్ కాడ చూయిస్తానని వచ్చిండు. ఇది జరిగింది. నూతన ఇసుక పాలసీ ప్రకారం ఇసుకను ఉచితంగా సులభంగా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాండ్ బుకింగ్ పోర్టల్ను అమల్లోకి తీసుకువచ్చిందని, ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టర్ బోర్డ్ మీటింగ్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ అతిథి సింగ్లు హాజరవ్వగా సంబంధిత అధికారులు హాజరయ్యారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ 9 నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ పై బైక్లతో ఆకతాయిలు విన్యాసాలు. రోజురోజుకి రెచ్చిపోతున్న ఆకతాయిలు. సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో స్టాండ్లు నిర్వహిస్తున్న ఆకతాయిలు పట్టించుకొని చికట్పల్లి పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో షాకింగ్ ఘటన జరిగింది. విజయ్ అనే ముద్దురు మన్మధుడు ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరిని ప్రేమలో పడేశారు. ఒక శుభ ఉదయాన ఈ ప్రేమికుడి బండారం బట్ట బయటలైంది. దీంతో ఇద్దరు మహిళలు కలిసి ప్రియుడిని చితకబాదుతారని అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రియుడి కోసం ఈ ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. ప్రియుడు విజయ్తో పాటు ఇద్దరు మహిళలపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వెలుగు కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకట్రామరెడ్డి. అభయహస్తం ఆధార సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని మండిపడిన వెంకట్రామరెడ్డి, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినా వైకాపా మత్తు వదలడం లేదంటూ అధికారులపై మండిపడ్డ టీడీపీ నేత వెంకట్రామరెడ్డి, అభయహస్తం పింఛన్ కోసం ప్రీమియం కట్టిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదని అన్నారు. కట్టిన ప్రీమియమైన బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేత వెంకట్రామరెడ్డి వెలుగు కార్యాలయానికి తాళం వేసి వైసీపీ ప్రభుత్వం మత్తులో ఉన్న అధికారులు మత్తు వదలండి అంటూ తన నిరసన వ్యక్తం చేశారు. ఒక నిమిషం, ఎప్పుడు పంపించారు మీ జిల్లాకి? 17/8/2024 పంపించారు మేడం. వాటి స్టేటస్ ఏంటి మేడం చెప్పండి ఒకసారి సారాలకి. స్క్రీన్ షాట్ కదా మేడం, మీరు స్క్రీన్ షాట్ పెడతారు కదా మేడం. ఒకసారి మీరు చెప్తే సారాలు ఇక్కడ తాళం వేసుకుని ఆఫీస్ తాళం దానికి సంబంధించిన వివరణ ఏమి ఇవ్వలేదని చెప్పి సారాలు ఆఫీస్కి తాళం వేసి పట్టుకుపోతున్నారు. మీకు ఇచ్చి మీకు 17/8 అందింది కదా మేడం జిల్లాకి. కొందరు అధికారులు గత ప్రభుత్వం ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగానే ప్రవర్తన జరుగుతున్నది. ప్రభుత్వం మారి 100 రోజులైనా నేటికి వాళ్ళలో చలనం లేదు. ప్రభుత్వం విధి విధానాలు కూడా ఏమీ సక్రమంగా పనిచేయట్లేదు. ఉదాహరణకు అనపర్తి మండలంలో డ్వాక్రా ఆఫీసు సంబంధించి అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉన్నది. నేను సుమారు 2 నెలలుగా వాళ్ళతో ప్రతిరోజు వచ్చి కొన్ని సమస్యలపై వాళ్ళ దృష్టికి తెచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టికి తేగ నేటికి కూడా వాళ్ళలో చలనం లేదు. ఉదాహరణకి మా గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ రోజుకి సుమారు 75 సంవత్సరాల వయసు ఆమెకి అభయహస్తం పెన్షన్ పొందడం కోసం ఆమె డబ్బులు చెల్లించింది 2009లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి పెన్షన్ రావటం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు డబ్బులు కట్టిన ఆధారం కావాలని చెప్పేసి చెప్పడం జరిగేది. ఆమె డబ్బులు కట్టిన రసీదు 2009లో బ్యాంకుకి చెల్లించిన కాపీ చూపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం 2011లో ఆవిడ పెన్షన్ మంజూరైంది కానీ ఆవిడ తీసుకోలేదని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజులో పెన్షన్ మంజూరైతే తీసుకోని వ్యక్తులు అంటే ఉన్నారా? మరి ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట. అదేవిధంగా ఇంకో ఆమెకి 2011లో 60 సంవత్సరాలు పూర్తయి 2012కి 61 సంవత్సరం రావడం జరిగింది. ఆవిడ కూడా అభయహస్తం పెన్షన్ డబ్బులు చెల్లించింది. కానీ ఆవిడ విషయంలో 2018లో ఆమె డబ్బులు చెల్లించలేదని నోటీస్ ఇవ్వడం జరిగింది. పోనీ డబ్బులు చెల్లించకపోతే అంతకు ముందు చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించేయండి మీరు,
మీరు పెన్షన్ మంజూరు కాకపోతే అంటే దానికి కూడా సమాధానం లేదు. అదేవిధంగా అనేక సమస్యలతో ఈ డ్వాక్రా ఆఫీసులో అధికారులు పనితీరు ఈ విధంగా ఉంది. ఇప్పటికీ కూడా సరిగా వాళ్ళ పనితీరు లేక ప్రభుత్వంపై అభండాలు వేయడం వల్ల ఈరోజు ఆ డ్వాక్రా ఆఫీస్ భవనానికి నేను తాళం వేయడం జరిగింది. 100 రోజులై ప్రభుత్వం మారి 100 రోజులైనా అధికారులు పనితీరు సరిలేని కారణంగా ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్కి తాళం వేయడం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు గమనించి ఇలాంటి పని చేయని అధికారులపై చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే మహిళలందరికీ కూడా ప్రభుత్వం లబ్ధి అందాలని కోరుకుంటూ మేము ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్ తాళం వేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని జనసేన పార్టీ కార్యాలయంలో మండల పట్టణ అధ్యక్షులు ఎం తాహెర్వాలి మాలిశెట్టి మాట్లాడుతూ నెట్టెక్కల్ గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వడ్ల సత్యనారాయణ తన వృత్తి ఆధారంగా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల నిమిత్తం 25,048 రూపాయలు చెక్ల రూపంలో అందించడం జరిగింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఆదోని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జికి పంపించడం జరిగింది. జనసేన పార్టీ కార్యాలయంలో అందించడం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. ఎలాంటి సంఘటన జరిగినా పార్టీ నాయకత్వానికి మరియు కార్యాలయానికి సంప్రదించి విషయం తెలియజేస్తే పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేసి వాళ్లకు కలిగిన సమాధానానికి వైద్య ఖర్చుల నిమిత్తం స్పందిస్తుంది. లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు స్పందిస్తూ వాళ్ళ కుటుంబానికి భరోసా నిలుస్తుంది. సీనియర్ నాయకులు తాహెర్వాలి అన్నారు. నా పేరు వడ్ల సత్యనారాయణ. నేను గత 3 నెలల క్రితం కార్పెంటర్ వర్క్ చేస్తుండగా కాలుకి గాయమైంది. ఆ గాయమైన ఖర్చు దాదాపుగా 40 నుంచి 50 వేల వరకు వచ్చింది నాకు. ఈ విషయం మన ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి తెలియజేస్తే వాళ్ళు మన దగ్గర ఉన్న రిపోర్ట్లన్నీ తీసుకొని కేంద్ర కార్యాలయాన్ని పంపించడం జరిగింది. నాకు 25,000 రూపాయలు చెక్ వచ్చింది. మన పార్టీ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ప్రోగ్రాము క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఆ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంలో నెట్టెకల్ గ్రామానికి చెందిన సత్యనారాయణ గారు కొన్ని రోజుల క్రితము చిన్న యాక్సిడెంట్కి గురయ్యడం జరిగింది. వారు చేసే వడ్రంగి పనిలో ఒక చిన్న మిషన్ వాళ్ళ కాళ్ళ మీద పడి చిన్న డ్యామేజ్ కావడం జరిగింది. ఎలాగైతే మేము 500 రూపాయల సభ్యత్వం కట్టిన తర్వాత చిన్న యాక్సిడెంట్ జరిగితే వారికి 25% కానీ 30% కానీ వైద్య ఖర్చుల కోసము మా పవన్ కళ్యాణ్ గారు ఇస్తామని చెప్తున్నారో అదేవిధంగానే మేము వారికి కేంద్ర కార్యాలయానికి వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ మేము పంపించడం జరిగింది. ఆ కేంద్ర కార్యాలయం వారు వెరిఫికేషన్ చేసుకొని వారు 2 రోజుల క్రితం మాకు ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన మా ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి 25,000 రూపాయల చెక్కు అందడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రెస్ మీట్ పెట్టి వారికి వైద్య ఖర్చుల కోసం మా జనసేన పార్టీ వారికి కుటుంబానికి అండగా ఉంటుందని మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారు రుజువు చేయడం జరిగింది. వారికి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మా ఇన్ఛార్జి గారికి మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అలాగే క్రియాశీలక సభ్యత్వ నమోదు నుంచి ఒక మంచి కార్యక్రమము మున్ముందు కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాము. నా పేరు మలిశెట్టి రేణువర్మ, ఆదోని పట్టణ అధ్యక్షులు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు వడ్ల సత్యనారాయణ గారికి ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదానికి వైద్య ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించడం అనేటువంటిది జరిగింది. ఆ చెక్కును కూడా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో 2 సంవత్సరాల క్రితంలో కల్లుబావిలో ఉన్నటువంటి అతనికి కూడా 5 లక్షల రూపాయలు చెక్కును అందించడం జరిగింది. అదేవిధంగా పెద్ద హరివాణంలో ప్రమాదవశాత్తు వైద్య ఖర్చుల నిమిత్తం కూడా 22,000 రూపాయలు అందించడం జరిగింది. జాలమంచి గ్రామంలో ఒక ఆటో కార్మికుడు యాక్సిడెంట్ రూపంలో చనిపోతే అతనికి కూడా 5 లక్షల రూపాయల చెక్ అందించడం అనేటువంటిది జరిగింది. మా పార్టీ కార్యకర్తలకు ఏదైనా జరిగితే క్రియాశీలక సభ్యత్వం ద్వారా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. కాబట్టి ఇప్పటికే మదిరే గ్రామంలో ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా వీలైనంత త్వరలో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి కూడా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా క్రియాశీలక సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే పార్టీ కార్యాలయం దృష్టికి లేదా నాయకులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు తాహెర్వలి, ఆదోని మండల అధ్యక్షులు తాహెర్వలి.
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.